అందరికి నమస్తేనల్లా. ఎట్లున్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే మస్తుగున్నానోల్లా. ఇక మరి కీస్పిట్ట ముచ్చట్లకి యాళ్ళైంది కదా, ఇంకెందుకు ఆలస్యం, మొదలు హెడ్లైన్ చూసేయండి. ఎవరినో అన్న మాటలకు ఎగిరెగిరి పడ్డాడు మైనంపల్లి. కేటీఆర్ సార్ అన్న మాటలకు రాజేసిండు పెద్ద లొల్లి. యూరియా బుకింగ్ కాక రైతులు పడతాను తిప్పలు, అయినా ఇదే గొప్ప యాపని సర్కారు చెప్పుకుంటుంది గొప్పలు. సర్కారు దావుకన్ల గర్భిణీలు పడుతుండ్రు అవస్థ, సర్కారు నిద్రలకేంచి లేచేదాకా మారదు కావచ్చు ఈ వ్యవస్థ. చచ్చిపోయిన రైతుకి ఇచ్చిండ్రు 3 లక్షల పరిహారం, కొనుగోళ్లు చేసుట్ల అస్సలు బాలేదట సర్కారోళ్ళ వ్యవహారం. గుమ్మడికాయల దొంగవలంటే భుజాలు దడుముకున్నాడంటే గిదే కావచ్చు. శుక్రవారం కొంపల్లికి పోయిన మాజీ మంత్రి కేటీఆర్ సారు ఎవ్వరు బుగులు పడకుండ్రి, వచ్చేది మన సర్కారే, ఎవ్వడు దమ్కి ఇచ్చినా మిమ్మల్ని మేం కాపాడుకుంటాము, కేసులు పెట్టి జైల్లో పెట్టినా మేమే వచ్చి ఈడిపించుకొస్తాము అని చెప్పినుండే కదా. గా మాటలకు దిగ్గున లేచిండు షెయ్యిపార్టీ లీడరు మైనంపల్లి హనుమంతన్న. ఇక చూడుండ్రి హనుమంతన్న హడావిడి మాటలు ఎట్లున్నాయో. అసలు ముచ్చట్లకు పోయే ముందు మొదలు కొంపల్లి కాడ కేటీఆర్ సార్ ఏమన్నాడో ఇనుర్రో పారి. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు, ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కొడతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమి లేదు, మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇబ్బంది పెట్టేదేం లేదు. పొరపాటున ఒక కేసో ఏదో అయితే తప్పకుండా మేమే వస్తాం, దగ్గర ఉండి ఇడిపించుకుంటాం, ఎవ్వరు కూడా మీరు భయపడవలసిన అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. ఇంటిరా ఎవల పేరు తీయకుండా భయపడొద్దు, ధైర్యం చెడొద్దు, మీకు మేమున్నాం అని ఓ పార్టీ పెద్దగా కార్యకర్తలకు ధైర్యం చెప్పిండు రామన్న. పాల్సిందే. ఈ మాటలిన్న షెయ్యిపార్టీ లీడర్ మైనంపల్లి హనుమంతన్న ఎట్లెగరబట్టిండో చూడుండ్రి. గుండాయిజం చేసింది మీరే, మీ అడ్వంటోళ్ళని అడ్డుకుంటే మాది హీరోయిజం రా, గుండాయిజం కాదు. రేపటి నుంచి మా హీరోయిజం ఎట్లుంటో చూపిస్తా. ఇవాళ మా ప్రభుత్వం వచ్చినాక దాడులు చేసింది మీరే, రాళ్లు కొట్టింది మీరే, దౌర్జన్యాలు చేసింది మీరే. అందుకే నేను కాంగ్రెస్ క్యాడర్కు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం దాడికి ప్రతి దాడి చేయవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేటీఆర్ మరోసారి తెలియజేస్తా ఉన్నా, నువ్వు చేసింది నీ కుటుంబానికి ఏదైతే సెక్రటరేట్ లో అవే హనుమంతన్న, కేటీఆర్ నీ తెరువు రాలే, నీ జోలు తీయలే. ఏదో రౌడీలు గుండాలనంగానే నువ్వెందుకే భుజాలు తడుముకుంటున్నావు అంటే ఆ రౌడీ నువ్వే అని నీకు నువ్వే ఫిక్స్ అయినవా ఎట్లా? అయినా పట్నం జనాలకు అంతా తెలుసు ఎవలేందో, మనం మరిచినంత మాత్రాన జనం ఎడ్డోళ్ళేం గారు. సరే అదట్లుంటే తాకతుకు మించి బట్టలు ఇప్పురికిస్తా, తోలు తీస్తా అని తూటిపత్రి మాటలు మాట్లాడుతున్నావు కదా. యోగి హెచ్చడి మాటలకే మల్కాజ్గిరి జనాలు మనల్ని ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెట్టిండ్రు. అయినా సుత సోయి రాకుంటెట్లనే ఫోన్ ట్యాపింగ్ చేసుడు, లేకపోతే మొత్తం సెలబ్రిటీస్ ను మొత్తం వాళ్ళ జీవితాలు నాశనం చేసుడు, ఎన్నో కుటుంబాలు నాశనం చేసిండు. అంటే ఓన్లీ సెలబ్రిటీస్ గురించి చెప్తా ఉన్నా. మొన్న కొందరు సిరిసిల్ల వాళ్ళు చెప్తున్నారు, అన్నా వాళ్ళే కాదు చాలా మంది జీవితాలు పాడు చేసిన ఘనత కేటీఆర్ దక్కిందని. నీ చరిత్ర అదే రాబాయి. ఫస్ట్ ఎవరితో ఛాలెంజ్ చేసేటప్పుడు ఫస్ట్ మిసాల్ పెంచుకోను, సవాల్ విసిరేమా తప్పుడు. ఇది గమనించాలా. చాలా మాట్లాడుతున్నావు, అది వరుస. హీరో లెక్క ఎవరు మాట్లాడిరో, ధమ్కీలిచ్చి రౌడీ లెక్క ఎవరు మాట్లాడతారో జనం అన్ని చూస్తూనే ఉన్నారు. అయినా ఇదంతా కాదు. 2.5 ఏండ్ల ఏలుబడిలా ఏం ఎలుగబెట్టినామో గది చెప్పు, ఏం చేయలేకపోయినామో గది చెప్పు. అంతేగాని మీసాలు గడ్డాల ముచ్చట మనకెందుకే? అగో ఇంకేమో అంటాండు. ఒకటి గమనించాలా, కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్మొస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతా, నేను మాట్లాడటం కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తు పెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. వాహ్ హనుమంతన్న మజాక. కాంగ్రెస్ పార్టీని ఓడగొడతానికి కారు పార్టీలకు శ్రమ లేకుండా చేస్తున్నావు పోయే. నియాసంటోళ్ళు ఒక్కలుంటే చాలు, వచ్చే ఓట్లల్లో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా ఓవుడు ఖాయం. అయినా చెయ్యి పార్టీలో స్వతంత్రం ఉంటదనుకుంటే ఏమో అనుకున్నాం గాని ఇంత స్వతంత్రం ఉంటది అనుకోలే. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు, ఇంటిరా మీ నాయకుడు సుభాషితాలు. మీరేమో మంచిగా అలికి పూసినట్లు పార్టీని మళ్ళీ అధికారంలోకి తేవాలని మీ బాధలు మీరు పడుతుంటే, నడమల ఇసొంటి ఓడిపోయిన వాళ్ళు మిమ్మల్ని అడ్రస్ లేకుండా చేయాలని చూడబట్టే. జర ఇసొంటోళ్ళు
వాళ్ళని పార్టీకి దూరం పెట్టురు సారు, లేకుంటే అట్టి ఆగమైతామని అనుకుంటున్నారట ఈ ముచ్చటిన అసలైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్లే ఉన్నది కదా మళ్ళీ సర్కారు ఏలుబడి. అరే పాత సర్కార్ అధికారంలో ఉన్నప్పుడు సర్కారు దవాఖాన్ల హాలతు ఎంత సక్కదనం ఉండే, ఏం కథ, ఏమంట చెయ్యి పాటోళ్ళు కుర్చీలకు ఎక్కిండ్రో. అప్పటి సంధి సర్కారు బళ్ళు దవాఖాన్లు సత్తనాశ అయినాయి. సరే బల్లె ముచ్చట అటెనక చెప్పుకుందాం కానీ మొదలు సిద్దిపేట సర్కారు దవాఖాన్ల గర్భిణీ పేషెంట్ల అవస్థలు చూడుండ్రి ఎట్లున్నాయో. ఒల్లి వాళ్ళే పోతారు, వండక తిని మేమే పోతాం అన్నట్టే ఉన్నది కదా తెలంగాణ సర్కారు పనితీరు. అరే సర్కారు దవాఖాన్లలో కనీస సవలతులన్న చెయ్యండి సారో అని మొరమొర మొత్తుకుంటా అంటే మా వెనక మరలా చెప్పుర్రు అన్నట్టే ఉన్నది సర్కారోళ్ళ పోకడ. అధికారులు అట్లనే ఉన్నారు, దవాఖాన్ల మంత్రి కూడా అట్లనే దాపురమైండు. ఇక చూడు రమ్మ సిద్దిపేట సర్కారు దవాఖాన్ల గర్భిణీ అక్క చెల్లెళ్ళ అవస్థలు ఎట్లున్నాయో. ఓపీ కోసం అని వస్తే కనీసం కూసుంటానికి కుర్చీలు దిక్కులేవు. ఇంతకంటే దిక్కుమాలిన పరిస్థితి ఇంకేమన్నా ఉంటదా చెప్పుండ్రి. పొద్దులు నిండుతున్న గర్భిణీ మహిళల అవస్థలు ఎట్లుంటాయి, ఏం కథ, నేల మీద కూసోవాలనంట అయితదా? అసొంటిది ఎంబటే పట్టించుకునేది పోయి గింత లాపర్వ చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలనో మీరే చెప్పుండ్రి. అయినా మన సర్కారుకు దోసుకున్నట్లా ఉన్న శ్రద్ధ సౌలతులు చేసుట్ల యాడున్నదిలే. పాత సర్కారు ఏలుబడిలో హరీష్ అన్న దవాఖాన్ల మంత్రిగా ఉన్నప్పుడు సిద్దిపేట సర్కారు దవాఖాన చెక్కున మెరిసింది. అసొంటి సక్కదనాల దవాఖాన్ల ఇలా కనీస సవలతులు లేవు. మునుపు ఒక సిద్దిపేటనే కాదు రాష్ట్రంలో ఏ సర్కారు దవాఖాన హాలత్ అయినా మా ముద్దుగుండే. మరి మలి సర్కారు వచ్చినాక ఏం బుట్టిపాడైందో ఏమో గాని జనం ఉసురు పుచ్చుకుంటాండ్రు. ఇక కుర్చీలు లేక గర్భిణీ అవస్థలు ఇట్లున్నాయా? అటు పటాన్ చెరువు సర్కారు దవాఖాన్ల చూడుండ్రి కరెంటు లేక ఎంత అవస్థ అవుతాందో చూసిర్రా. కరెంటు లేక పేషెంట్లు నరసమ్మలు చేతులతో గాలు ఊపుకోవట్టే. పేరుకు జనరేటర్ ఉన్నది గాని అందులో డీజిల్ పోసే దిక్కు లేదు. ఇది ఒక్కటే కాదు సర్కారు దవాఖాన్ల ఏడ చూసినా గిదే కథ. ఒక తాన డాక్టరు లేక, ఒక తాన మందులు లేక, ఒక కాడ పాయికాను లేక, ఒక తాన కుర్చీలు లేక, ఆఖరికి అన్నున్న జాగల కరెంటు కోత. ఇట్లా సర్కారు వైద్యం పేరు చెప్పి కోటాను కోట్ల రూపాయల బడ్జెట్ దోసుకున్నాడైతే టైం కు చేస్తుర్రు గాని ఆ సర్కారు దవాఖానను సక్రమంగా చేస్తానికి మాత్రం రూపాయి బిల్ల ఖర్చు పెడతలేరు. లెక్కకైతే పేషెంట్ల రువ్వడిని బట్టి సవలతులు పెంచుకోవాలి, ఒకవేళ లేకపోతే సర్కారుతోని కొట్లాడి తెప్పించుకోవాలి. అంతేగాని ఎవరెక్కడ పోతే మాకేంది, మా నెల జీతం మాకు వస్తుందని చేస్తున్నట్లే ఉన్నది. మరి ఇంత లాపర్వ చేసేటోళ్లకు ఎట్లా బుద్ధి చెప్పాలనో ఇప్పటి నుంచే తయారు గార్రి. పనిగల్ల మల్లయ్య పందిరెత్తనట కుక్కతో ఒక తలిగి కూలిపోయినట్లే ఉన్నది సర్కారోళ్ళ పనితీరు. యూరియా మా దండిగున్నది, ఎవ్వరు హైబద్ కాకుర్రి, యాపు కులాంచి బుక్కు చేసుకునుడే ఆలస్యం అని పొంకనాల మాటలు చెప్పిండ్రు కదా. అగో గా మాటలిని బుక్కు చేద్దామంటే ఇక గిట్లున్నది పరిస్థితి. ఇక చూడుండ్రి తెలంగాణల రైతుల తిప్పలు ఎట్లున్నాయో. ఈ సర్కారు పనితనం దలగబెట్ట ఏడిచినట్లే ఉన్నది పో. పాత సర్కారు ఏలుబడిలో ఆటో అన్నకు పైసలు ఇస్తే సీదా తీసుకొచ్చి పొలం కాడ వేసేది యూరియా బస్తా. అసొంటిది ఇలా రైతు పోయి అడిగినా సుత దిక్కు దివానం లేదు. ఊక దుకాణాలకు పంపించిస్తే ఒడిచిపోయేదానికి ఓ యాపని పెట్టి జనాల పంతనా ఉల్తాన్రు. అందుకే గా దరిద్రపు యాపు వద్దంటే వద్దు, దాన్ని బొంద పెట్టి డైరెక్ట్ ఇండ్రి అని ముఖేరాకే రైతులు ఇట్లా ఒంటికాల మీద నిరసన తెలిపిండ్రు. ఇక ఇదిట్లుంటే గీ రైతన్నని చూడుండ్రి ఎట్లా కన్లేరా చేసిండో యూరియా దొరుకుతలేదని. ఒక్క సంఖ్య బయటకు వెళ్తే నిన్ను వస్తేనేమో చదువు రాదు. రైతు నాకు చదువు రాదా వీళ్ళందరి కొడుకు రైతు ఎంత ఆవేశం ఉంది అనేది మీరు అర్థం చేసుకోరు. మన నిర్లక్ష్యం కూడా చేయొద్దు, మనం కూడా నిర్లక్ష్యం చేయొద్దండి. ఒకరి రైతు అంత ఆవేశపడుతుంటే సపోర్ట్ చేయకుండా పోతు కొంతమంది. ఎట్లా నేను ఏం చేయాలి, నేను ఇప్పుడు చదువు రాదా? 100 రూపాయలు చూసుకొని ఆడ బుక్ చేస్తున్నట మీ సేవరా. ఈ బాధ ఈ రైతు అన్నదే కాదు, తెలంగాణ అంతటా సగటు పేద రైతు అవస్థలు గిట్లనే ఉన్నాయి. యాప్ మొదలారా బుకింగ్ చేద్దామని ఎంత కొలాంచినా సుత గిర్ర తిరుగుడే తప్ప ముఖం చూపించిన పాపాన పోతలే. అందుకే సర్కారు మీద గింత గరం అవుతుండ్రు జనాలు. ఇట్లనే సూర్యాపేట జిల్లా మధ్యరాల రైతులు దుకాణానికి పోయి అడిగితే
కాకపోతే డబల్ రేట్లు పెంచి అమ్మబట్టిండ్రు అక్కడి షేట్లు మీదంగా ఎకరానికి 2 బత్తాలని ఈ నడుమ కొత్త రూల్ తెచ్చిండ్రు కదా. ఇక ముచ్చడం మీద మాజీ మంత్రి హరీష్ అన్న మాట్లాడుకుంటా మీరు బిచ్చమేసినట్లు ఇచ్చే యూరియా బత్తాలను నమ్ముకుంటే ఎగుసమిగా ముంగట పడ్డట్లే ఎందుకీ ఉద్దర బిల్డాపులని కోపానికి వచ్చిండు. ఇప్పుడు నిన్న కొత్త సర్కులర్ ఇచ్చిండ్రు నిన్ననే ఎకరాకు 2 యూరియా బస్తాలే ఇస్తారట. ఆ 2 కూడా ఇప్పుడు ఒకటట నెలకు ఒకటట. ఆ 2 బస్తాలకు తిరగాలన్నట యాప్ కోసం. నిన్న మా ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి చెప్తుండు ఆయనకు యూరియా బుక్ చేసుకోవాలంటే యాప్ మీద వాళ్ళ బాపో దిక్కు, అమ్మో దిక్కు, కొడుకో దిక్కు, ఆయనో దిక్కు 4 ఫోన్లు పట్టుకొని 3 గంటలు కొట్టంగా 2 బస్తాలు దొరికినాయట. రైతులకి ఏమన్నా పనా పాటనా అని అనుకుంటుంది కావచ్చే ఈ సర్కారు. అందుకే ఈ దిక్కుమాల యాప్ తెచ్చిండ్రు. ఇదే ముచ్చట మీద వ్యవసాయ మంత్రి తుమ్మల సార్ మాట్లాడుకుంటా పలక ఫోన్లు లేనోళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ పెట్టినాం ఫోన్ కొట్టి సుతా బుకింగ్ చేసుకోవచ్చు అని చెప్పబట్టే. అయ్యా మంత్రి సారు నాగలి పట్టుడు తప్ప యాప్ల గురించి తెలియని రైతులకు ఈ యాప్ ఎట్లా తెలుస్తుంది, అట్లా బుకింగ్ ఎట్లా తెలుస్తుంది? ఏమైనా తెనుగుల పనిలేనా సారు మీవి? 90 లక్షల యూరియా సంచులు ఉన్నాయని ఏతులు కొడుతున్నావు కదా, మరి గా సంచులేవో సక్రమంగా ఇచ్చేదానికి ఈ యాప్ బుకింగ్ ఏంది సారు? ఈ గోరకదంతమని అడుగుతారు రైతుల బాధ చూడలేని జనాలు. మరి ఇప్పటికన్నా యూరియా యాప్ ను గోరి గట్టి డైరెక్ట్ ఇస్తారో లేదో చూడాలి. ఈ సర్కారు అన్ని చెన్నాల రామలింగని మాటలే. వడ్లు, మక్కలు, జొన్నలు రికార్డు స్థాయిలో కొన్నాం, ఇటువంటి కొనుడు మునుపెన్నలు లేదు అని సల్పలేసే మాటలు చెప్పింది కదా. మరి గంతగానం కొంటే గీ రైతు ఎందుకు జీవి తీసుకున్నాడు అని అడగబట్టిండు కారు పార్టీ లీడరు రామన్న. ఇక చూడుండ్రి ఆదిలాబాద్ అయిన మాజీ మంత్రి ఇంకేమన్నాడు. పంట కొనుడు ఈ సర్కారుకు శాత కాదని మొన్న ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం పొన్నాల పాండురంగానే అన్న జీవిడిచిండు కదా. ఆగో రైతు కుటుంబాన్ని ఓదార్స్తుంది అందుకని పోయిండు కారు పార్టీ రామన్న. రైతు ఫోటోకు దండేసి నివాళులర్పించి 3 లక్షల ఆర్థిక సాయం చేసిండు. అటెనక ఇంటోళ్ళ తిప్పలు అరుచుకొని మీకు మేము అండగుంటాం ఏం బాధపడకుర్రి అని మస్తు సెంచరిల్లిండు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పనీకి కేసీఆర్ గారు మమ్మల్ని ప్రత్యేకంగా ఆయన బాధ చూసి ఫోటోలు చూసి ఆయన పేపర్ల వార్తలు చూసి కేసీఆర్ గారు చలించిపోయి ఆ కుటుంబానికి పోయి ధైర్యం చెప్పండి అని చెప్పినాడు. ఏం చెప్పాలి సార్ ధైర్యం మరి అన్న అంటే ఆయన ఒకటే చెప్పినాడు, 2 ఏళ్ళు దయచేసి ధైర్యంగా బతకండి. 2 ఏళ్లలో మళ్ళీ తిరిగి కేసీఆర్ వస్తాడు, మళ్ళా మిమ్మల్ని ఒక్కొక్కరిని కళ్ళలో అంతేలే సార్ తప్పదు. పాలిచ్చే బర్రెని కాదని పెక్కదన్నే దునపోతుని తెచ్చుకున్నారు జనాలు. ఈ నడమనే మొత్తం తెలంగాణ పంటంతా మేమే కొన్నాం. రైతులు మస్తు కుషైతాన్రు. అవి ఆడ తెచ్చిపోయాలనో చెప్పు కిషన్ రెడ్డి. ఢిల్లీకి దేవాలనా లేకుంటే మీ ఇంటి ముంగట పోయాలనా అని ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఉద్దర బిల్డాపులు ఇచ్చిండు కదా. అగో గా ముచ్చట మీద రామన్న ఏమన్నాడో ఈనుండ్రి. నిజంగానే రికార్డు స్థాయిలో కొంటే పాండురంగ ఎందుకు చచ్చిపోయింది? నిజంగానే రికార్డులు నువ్వు బద్దలు కొడితే ఎందుకు చచ్చిపోయింది పాండురంగ? ఆయనకి ఇంకా వేరే ఏమన్నా ఉండేనా? ఎవరికైనా చచ్చిపోవాలని ఉంటుందా మనిషికి? పిల్లలు బంగారం వస్తుంటే పిల్లలు ఉన్నారు, బంగారం వస్తుంటే కుటుంబం ఉంది, వదిలిపెట్టి చచ్చిపోవాలన్న ఆలోచన మనుషులకు కొత్తగానే వస్తుందా? అంటే ఎంత బేవకూఫ్ మాటలంటే, ఎంత చిల్లర మాటలంటే. ఇప్పుడు పాండురంగ గారు ఏ జొన్న కుప్ప మీద అయితే చచ్చిపోయిండో ఆ కుప్ప అట్లే ఉంది, కావాలంటే మీరు పోయి చూడొచ్చు. ఆ కుప్ప అట్లే ఉంది. రైతు జీవిడిచినాక సుత కొన్న పాపాన పోలేదట. మీదంగా పొంకనాల మాటలెందుకు ఈ సర్కారు కడ సురుకులు పెట్టిండు. అంతేకాదు పాత సర్కారు ఏలుబడిలా అంతటి కరోనా టైంలో సుత 8500 కొనుగోలు సెంటర్లు పెట్టి ధాన్యం ఎక్కడ ఆపకుండా కొన్నాం, యాళ్లకు పైసలేసినాం. అసొంటిది ఈ మలి సర్కారు కొనుగోలు చేయకపోగా మీదంగా ఈ దివాలా కోరు మాటలు మాట్లాడబట్టే మీదికెళ్లి లారీలకు ధాన్యం ఎక్కిస్తే లంచం, దించితే లంచం, కాంట పెడితే లంచం, గా ముచ్చట్లు రాసుకునే కాడ లంచం. ఏదేమైనా సర్కారు లాపర్వ చచ్చిపోయిన రైతులందరికీ 25 లక్షల నష్టపరిహారం కట్టియాలి. పొలగాన్లను చదివిపించి అవసరమైతే గవర్నమెంట్ కొలువియ్యాలి. అంతేగాని ఎవరు కూడా కష్టం వచ్చిందని సర్కారు కాళ్ళు కాదు కాలర్ పట్టుకోవాలి అని ధైర్యం చెప్పిండు. ఇగో ఇవాళ మన కీసు పిట్ట ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. మళ్ళీ వచ్చేటప్పుడు ఇసంటి ముచ్చట్లే పట్టుకుని వస్తుంది మీరేక. అంతవరకు మీరు చూస్తానే ఉండుండ్రి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.